ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి మీరు అప్లై చేయండి. అయితే దానికంటే ముందు మీరు అప్లై చేసుకోవడానికి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మరి అప్లికేషన్కి మనకి ఏమేమి కావాలనో వాటి గురించి అయితే ప్రజెంట్ చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పిన అన్ని జాగ్రత్తగా సెట్ చేసుకుని పెట్టుకోండి. నేను నేనేం చెప్తున్నానో అది చాలా చాలా ముఖ్యమని. ఇవి సెట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అంటే మీ ఫోటో మీకు తెలిసిందే కదా, ఫోటో వచ్చేసి ఉండాలి. ఫోటో అనేది ఎట్లా ఉండాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కనుక ఫోటోని అయితే మనకు యాక్సెప్ట్ అయితే చేస్తలేదు. అదేవిధంగా ఫోటో సైజ్ వచ్చేసి కూడా 30 నుంచి 70 కేబీల మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అన్నమాట. సిగ్నేచర్ కూడా నీట్గానే ఉండాలి. అది కూడా 30 నుంచి 70 కేబీల లోపు అయితే దాని యొక్క సైజు కూడా ఉండాలి సిగ్నేచర్ది. దాంతో పాటు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. మీకు ఫ్రీ ట్రావెల్ కావాలనుకుంటే కనుక, అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా, మీరు ఎగ్జామ్ రాయబోయేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ కూడా మీరు ఇస్తారు. ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీకు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. రైల్వే పోతారు కదా, ఫ్రీగానే అక్కడ మీకు ట్రైన్ పాస్ ఇస్తారు, ఫ్రీగా మీరు ట్రైన్లో కూడా పోవచ్చు అన్నట్టు. అయితే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని అయితే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో మీ కేటగిరీ సర్టిఫికేట్ గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను. సో స్టేట్ది అయితే వాళ్ళు అడగట్లేదు, సెంట్రల్దే అడుగుతున్నారు. కాబట్టి మీకు సెంట్రల్ ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాని గురించి కూడా నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. మీరు కంపల్సరీ ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని విజిట్ అయితే చేయండి. అదేవిధంగా మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఇంకేమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే ఏమీ లేవండి. జస్ట్ మనకి 3 డాక్యుమెంట్స్ ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 3 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 2, ఒకటి ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి, ఇవి 2 ఉంటుంది. అంతకు మించి అయితే ఏముండదు. ఫోటో అనేది కొంచెం నీట్గా ఉండాలి, సిగ్నేచర్ నీట్గా ఉండాలి. ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉండాలండి. బ్యాక్గ్రౌండ్ వైట్ లేకపోతే కనుక మీకు యాక్సెప్ట్ చేయదు. అదేవిధంగా మనం ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ని వైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. ఇప్పటిదాకా చేయలేను, ఒక చేస్తాను. సింపుల్గా మీరు మొబైల్లోనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఆస్పిరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, నేను ఒక వీడియో చేశాను, నిన్న వీడియో చేశాను. చాలామంది అసలు వీడియో చూస్తలేరు, ఇగ్నోర్ చేస్తున్నారు. గమనించండి, ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇక్కడ నేను దానికి సంబంధించినటువంటి థంబ్నెయిల్ చూపిస్తున్నాను. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద ఉంటుంది, లేకపోతే మన ఛానల్ లోపలికి వెళ్ళి కూడా చూడండి. ఖచ్చితంగా చూడండి, మీరు ఆ వీడియో చూడాల్సిందే. ఎందుకోసం అంటే మీ అప్లికేషన్ ఫీజు అనేది మీకు అదే కాకుండా మొత్తం గోవింద అవుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఆ వీడియో చూడండి. మీ అప్లికేషన్ ఫీజుని మీరు రియంబర్స్మెంట్ అయితే చేసుకోండి. సో మొత్తంగా ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నటువంటి విషయాల గురించి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పాను. అప్లై చేసే ముందు కంపల్సరీ వీడియో అయితే చూడాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ ఫోటో 30 నుంచి 70 కేబీల లోపు ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, నీట్గా ఉండాలి. 6 నెలల కిందట దిగినటువంటి ఫోటో అయి ఉండాలి. సిగ్నేచర్ కూడా 30 నుంచి 70 కేబీల లోపు ఉండాలి. అది కూడా నీట్గానే ఉండాలి. దాంతోపాటు మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక మీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కూడా సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. వాటి గురించి కూడా నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేశాను కాబట్టి మీరు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూడండి. మీకు మొత్తం అర్థమవుతుంది, అసలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అదేవిధంగా ఇంకా నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా తెలియకపోతే కనుక నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నోటిఫికేషన్ కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేయండి. సో ఇదన్నమాట ఈ వీడియోలో మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.